ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కరెంట్ డిపార్ట్మెంట్లో ఖాళీగా ఉన్న పోస్టులకు భర్తీ చేయడానికి ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. దీనికి మీకు అర్హత ఐటీఐ చేసిన వాళ్ళు, డిప్లొమా, డిగ్రీ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ దీనికి ఎలాంటి ఫీజు కూడా లేదు అండ్ ఎటువంటి ఎగ్జామ్ లేకుండా డైరెక్ట్గా మీ సర్టిఫికేట్స్ని బేస్ చేసుకొని వెరిఫై చేసి మిమ్మల్ని రిక్రూట్ చేసుకుంటారనమాట. సో కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దామండి. కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే npcalcareers.co.in. ఈ వెబ్సైట్కి వెళ్ళాలండి. అఫీషియల్ పోర్టల్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ స్టార్టింగే మీకు కెరీర్స్ అనే ఆప్షన్ ఉంది, అది క్లిక్ చేయాలి. చేస్తే మీకు ఏమేమి ఉన్నాయో వస్తాయి లిస్ట్. ఇక్కడ చూడండి, ఎంగేజ్మెంట్ ఆఫ్ ట్రేడ్ అప్రెంటిసెస్, డిప్లొమా అప్రెంటిసెస్ అండ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిసెస్ అని ఉంది కదా. మనకు కావాల్సింది ఇదే అనమాట. అడ్వర్టైజ్మెంట్ కోసం ఇది క్లిక్ చేయాలి. మీకు అడ్వర్టైజ్మెంట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందంటే డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వీళ్ళు మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు. సో ఇది నోటిఫికేషన్ ఎవరికి అంటే ఎంగేజ్మెంట్ ఆఫ్ అప్రెంటిషిప్ ప్రోగ్రామ్ అనమాట. ఇది అప్రెంటిసెస్ కోసం ఇస్తున్నారు. మీరు అప్రెంటిషిప్పే కదా అని చెప్పి స్కిప్ చేయొద్దండి. మీరు ఖాళీగా ఉండి ఐటీఐ చేసిన వాళ్ళకి చాలా మంచి అవకాశం ఇస్తున్నారు. మనకి సర్టిఫికేట్ వస్తుంది అండ్ స్టైఫండ్ వస్తుంది, మీకు ఎక్స్పీరియన్స్ కూడా వస్తుంది అనమాట. కాబట్టి స్కిప్ చేయకుండా వీలున్న వాళ్ళు అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఓపెనింగ్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 13 సెప్టెంబర్ అండి, ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అదేవిధంగా క్లోజింగ్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ అక్టోబర్ 3 వరకు కూడా టైం ఉందన్నమాట మనకి. దీనికి డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దామండి. ట్రేడ్ని బట్టి ఇప్పుడు ఐటీఐ చేసిన వాళ్ళకి ఎలా ఉంది అంటే ఫిట్టర్లో ఇచ్చారు, ఎలక్ట్రీషియన్ ఇచ్చారు, ఎలక్ట్రానిక్స్, మెకానికల్. సో ఈ విధంగా ఉందన్నమాట. ఆ ట్రేడ్లో కనుక మీకు సర్టిఫికేట్ ఉంటే ఐటీఐ మీరు అప్లై చేసుకోవచ్చు. నెంబర్ ఆఫ్ సీట్స్ కూడా ఎక్కువే ఉన్నాయి. ఫిట్టర్ వాళ్ళకి 25, ఎలక్ట్రీషియన్ 16, ఎలక్ట్రానిక్స్, మెకానిక్ 9 ఈ విధంగా ఉన్నాయి. అండ్ మీకు స్టైఫండ్ అనేది కూడా చూడండి, ఐటీఐ ఫర్ దోస్ హూ హ్యావ్ బీన్ ఎంగేజ్డ్ ఆఫ్టర్ 1 year ఆఫ్ ఐటీఐ కోర్సు. ఐటీఐతో పాటు ఐటీఐ సర్టిఫికేట్ ఉండి మీకు 1 year అనేది ఈ ఫీల్డ్లో కనుక ఉందనుకోండి 7,700 per month స్టైఫండ్ వస్తుంది. ఒకవేళ 2 years ఉంటే కనుక 8,050 రూపీస్ వస్తుంది. అండ్ మీకు ఏజ్ లిమిట్ ఎంత ఉండాలంటే మినిమం 18 years అండి, మ్యాక్సిమం 24 years వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. అది కూడా మీరు అక్టోబర్ 3 వరకు లాస్ట్ డేట్, అప్పటి వరకు చెక్ చేసుకోవాలి. డ్యూరేషన్ అనేది మీకు 1 year పాటు ఉంటుందన్నమాట. అన్నిటికీ కూడా 1 year పాటు ఉంటుంది. అదేవిధంగా మీకు డిప్లొమా అప్రెంటిసెస్, దీనిలో మీకు ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఉన్నాయి. ఆ ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్లో మీకు దీనికి స్టైఫండ్ అనేది 8,000 రూపీస్ వస్తుందండి. అదేవిధంగా దీనికి ఏజ్ లిమిట్ మినిమం 18, మ్యాక్సిమం 25 years వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిసెస్, దీనిలో మీకు మెకానికల్ 5, ఎలక్ట్రికల్ 3, సివిల్ 2 ఉన్నాయి. ఇందులో మీకు స్టైఫండ్ అనేది 9,000 per month వస్తుంది. అండ్ మినిమం 18 years, మ్యాక్సిమం 26 years వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. 3 October వరకు క్యాలిక్యులేట్ చేసుకోవాలి ఏజ్ అనేది మీకు. సో మీకు ఐటీఐ వాళ్ళు, డిప్లొమా వాళ్ళు అండ్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. వివిధ రకాల పోస్టులు ఇస్తున్నారు కాబట్టి పోస్ట్ని బట్టి మీరు అప్లై చేసుకోవచ్చు. మీకు ఇక్కడ క్యాస్ట్ వైజ్గా కూడా చూడండి ఇస్తున్నారు పోస్ట్ అనేది. అంటే ఐటీఐ చేసిన వాళ్ళు, ట్రేడ్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి, ఎస్సీ వాళ్ళకి ఎన్ని ఉన్నాయి, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్. మీకు అన్రిజర్వ్డ్ ఇస్తున్నారు కాబట్టి ఎవరైనా కూడా, ఎస్టీ వాళ్ళైనా కూడా ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. నెంబర్ ఆఫ్ పోస్టులు 50 ఉన్నాయి ఐటీఐలో. అదేవిధంగా డిప్లొమా అప్రెంటిసెస్కి 10 పోస్టులు ఉన్నాయండి. అండ్ మీకు గ్రాడ్యుయేషన్కి వచ్చి 10 పోస్టులు ఉన్నాయి. సో ఈ విధంగా మనకి అప్రెంటిషిప్ ప్రోగ్రామ్కి ఇస్తున్నారనమాట అందరికీ కూడా. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉందండి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years ఎక్స్ట్రా ఉంది, ఓబీసీ వాళ్ళకి 3 years ఎక్స్ట్రా ఉంది. అదేవిధంగా డిజబిలిటీస్ ఉన్న వాళ్ళకి 10 years ఎక్స్ట్రా ఉందన్నమాట. ఈ విధంగా మీకు రిలాక్సేషన్ అనేది వస్తుంది. అండ్ దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూడండి, ట్రేడ్స్ అప్రెంటిసెస్కి ఐటీఐ ఫిట్టర్లో అండ్ ఐటీఐ ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్, మెకానిక్ వీళ్ళకి వచ్చేసి మీకు ఐటీఐ పాస్ సర్టిఫికేట్స్ ఇన్ రెస్పెక్టివ్ ట్రేడ్. అంటే ఫిట్టర్లో మీకు ఫిట్టర్ అంటే మీకు ఐటీఐ చేసి ఆ రిలవెంట్ ఫీల్డ్లో మీకు సర్టిఫికేట్ ఉండాలన్నమాట. వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ అది కూడా ఏంటంటే ఫుల్ టైము, రెగ్యులరు. మళ్ళీ మీరు డిస్టెన్స్ కానీ ఇది చేసిన వాళ్ళు అప్లై చేసుకోవడానికి లేదు. అదేవిధంగా డిప్లొమా అప్రెంటిసెస్కి మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఇస్తున్నారు.
దానికి మీకు ఏం కావాలి, క్వాలిఫికేషన్ డిప్లొమా పాస్ సర్టిఫికేట్ అనేది ఈ రిలవెంట్ ఫీల్డ్లో ఉండాలి. మెకానికల్ అయితే మెకానికల్, ఎలక్ట్రికల్ అయితే ఎలక్ట్రానిక్స్, ఈ రిలవెంట్ ఫీల్డ్లో ఉండాలన్నమాట. వాళ్ళు అప్లై చేసుకో. ఫుల్ టైం రెగ్యులర్ కోర్స్ మాత్రమేనండి ఎలో చేస్తారు. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్షిప్కి మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్ కదా. గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ అంటే బీటెక్ వాళ్ళు పర్టికులర్ ఫీల్డ్ అనమాట. అంటే మెకానికల్ వాళ్ళకి మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్ వాళ్ళకి ఎలిజిబుల్ అవుతారు. ఫుల్ టైం వాళ్ళు మాత్రమే ఎలో చేస్తున్నారు. ఫుల్ టైం వాళ్ళకి మాత్రమే అప్లికబుల్ అనమాట. దీనికి ఎటువంటి ఎగ్జామ్ కూడా లేదండి. మీకు ఫిజికల్ ఫిట్నెస్ అనేది కంపల్సరీ ఉండాలన్నమాట ట్రైనింగ్ కోసం. అది ఎంత ఉండాలి మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. హైట్ ఎంత ఉండాలి, వెయిట్ ఎంత ఉండాలి, అదేవిధంగా చెస్ట్ ఎక్స్పాన్షన్ ఎంత ఉండాలి, ఇవన్నీ కూడా మీరు డీటెయిల్స్ క్లియర్గా చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మీకు షార్ట్ లిస్టింగ్ ఆఫ్ క్యాండిడేట్స్ విల్ బి డన్ బేస్డ్ ఆన్ ద పర్సంటేజ్ అబ్టైన్డ్ బై ద క్యాండిడేట్ ఇన్ ద రెస్పెక్టివ్ ట్రేడ్ అంటున్నారు. అంటే మీ సర్టిఫికేట్ని బేస్ చేసుకొని మాత్రమే తీసుకుంటారనమాట. దీనికి మీరు అప్లై చేయాలి అంటే మనం ఏదైతే వెబ్సైట్ వచ్చామో సేమ్ వెబ్సైట్ npcalcareers.co.inకి వెళ్ళి మీరు అక్కడ అప్లై ఆన్లైన్ అనే లింక్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేసి అప్లై చేయాల్సి ఉంటుంది. అయితే మీరు ఇది అప్లై చేసే ముందు ఏం చేయాలి అంటే ఫస్ట్ ఐటీఐ చేసిన వాళ్ళైతే కనుక apprenticeshipindia.gov.in ఇందులోకి వెళ్ళి ఫస్ట్ రిజిస్టర్ చేసుకోవాలి. మీకు ఒక రిజిస్టర్ నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ అనేది మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట అప్లై చేసేటప్పుడు. గ్రాడ్యుయేట్ అప్రెంటిసెస్ అండ్ డిప్లొమా చేసిన వాళ్ళైతే కనుక www.nats.education.gov.in ఈ వెబ్సైట్కి వెళ్ళి ఫస్ట్ రిజిస్టర్ చేసుకోవాలి. ఈ రిజిస్ట్రేషన్ చేసుకోవడం వల్ల మీరు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే అడుగుతుందన్నమాట. సో అది మనం అక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మీరు NPCAL కెరీర్స్కి వెళ్ళి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. మీకు లాస్ట్ డేటు 3rd అక్టోబర్ వరకు కూడా టైం ఉందండి. సో ఈలోపు మీరు అప్లై చేసుకోవాలి. ఎవరైతే ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో ఇమ్మీడియట్గా అప్లై చేసుకోండి. ఛాన్స్ మిస్ చేసుకోకండి. ఎటువంటి ఫీజు లేదు. ఐటీఐ చేసిన వాళ్ళకి, డిప్లొమా వాళ్ళకి అండ్ గ్రాడ్యుయేషన్ వాళ్ళకి అందరికీ కూడా ఛాన్స్ ఉంది. కాబట్టి మీరు అవకాశాన్ని మిస్ చేసుకోకండి. మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేస్తాము, దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.